ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో చూసుకుంటే ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన ఇంటి పథకాలు బాగున్నాయి కదా, పథకాలు బాగున్నాయి. ఆ, అందరికి కూడా డబ్బులు అందేస్తున్నాడు, అనుకున్న అన్నీ చేసాడు. వాళ్ళ చంద్రబాబు వచ్చి ఏదో చుట్టూ చెప్తారు తప్ప ఏం రాదు. అంటాడు 400 హామీలు ఇస్తాడు, ఏం చేయడు. అంటే జగన్ అయితే మొత్తం బాగుంటుంది. మళ్ళీ జగన్ రాపోయి వెనక వెళ్ళిపోతే ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వెనకపోద్ది. ఈసారి కానీ నగ్గితే వాళ్ళు ఎంతమంది ఏకమైనా సరే జగన్ పక్క. అంటే చాలామంది ప్రజలు ఏమంటున్నారు అంటే అప్పులు ఆంధ్రాగా మారుతుంది అని చెప్పేసి అంటున్నారు. అప్పులు సంక్షేమం అందుతుంది కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది? అభివృద్ధి దానికి సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ అప్పు చేయలే. అభివృద్ధి మరి తెలంగాణ ఎందుకు అప్పు అయింది? అప్పింది కదా, 7 లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారా. మరి అప్పుడు 2,60,000 కోట్లు మరి ఎంత చేశాడు చంద్రబాబు నాయుడు? ఎవరు కట్టారు రూపాయి? జగన్ అంటే పథకాలు వేసాడు. మరి చంద్రబాబు నాయుడు అప్పు ఎందుకు చేశాడు? ఎవరు కట్టాడు? పెట్టలేదు కదా. మరి పెట్టలేనప్పుడు అప్పు ఎంత? చంద్రబాబు నాయుడు అయ్యంలో ఎందుకు అప్పు అయింది? జగన్ పథకాలు ఎత్తున్నాయి కదా అప్పు అయింది అనొచ్చు. మరి అప్పుడు అప్పు ఎందుకు అయింది? అంటే ఎవరు వచ్చినా అభివృద్ధి కోసం అప్పు చేయాల్సిందంటారా? చేస్తారు. అది మొత్తం నరేంద్ర మోడీ అప్పు చేయడు. వీళ్ళు ఎంత? అంటే చంద్రబాబు గారు ఉంటే సంస్థలు తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. 14 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పమానండి. ఏ క్యాస్ట్కి ఏం చేశాడు? ఇప్పుడు 14 సంవత్సరం ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు. బీసీ క్యాస్ట్కి 10,000 కోట్లు ఖర్చు పెట్టలే. ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడు. అది ఎవరు నమ్ముతారు? అది నమ్మరు కదా. 2 లక్షల దగ్గర 3 లక్షల కోట్లు జగన్ చేశాడు. అది వాస్తవమే కదా. ఇప్పుడు డైలీటర్ ఒక కమిటీ డైలీటర్ నువ్వు కమిటీ నీకు పడిపోతున్నాయి. అది ఒకళ్ళ అప్పుడు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? అన్న మనిషి అన్న కారిగా అది చంద్రబాబు మధ్య అయితేనే వచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు అట్లా లేదు కదా. డైలీటర్ ఇప్పుడు కులం మతం లేదు కదా. డైలీటర్ కమిటీ పడిపోతున్నాయి కదా. కొంతమందికి అందట్లేదని చెప్తున్నారు, కొంతమందికే వస్తున్నాయి, కొంతమంది రానియట్లేదు అని చెప్పేసి అంటున్నారు. రౌడీ రాజకీయం ఎక్కువైందని చెప్పేసి అంటున్నారు. అంటున్నారంటే 10 పక్షాలు ఉంటాయి. నీ పార్టీ నీ ఇష్టంగా మాట, నా పార్టీ నా పార్టీ, ఎవరొకరు ఏదో అంటారు. అందరూ మంచి. ఇప్పుడు 5 కోట్ల మందికి కూడా 500 కోట్ల మందికి కూడా రాదు కదా. వాళ్ళకి ఏదో కొత్త ఆధారాలు ఉంటాయి. వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, ఏమంటే జాబ్లు ఉండొచ్చు, అవి రావు. అందరికి రావుంటే రావు కదా. ఇప్పుడు మాది ఏపీయే, కాకినాడ జిల్లాకు వస్తున్నాడు. ఇప్పుడు మా పిల్లలు మేము వచ్చేసాం ఇక్కడికి, కానీ మాకు అమ్మ ఒడి కూడా లేదు. ఇక్కడ చదువుకుంటూ అక్కడ చదువుకుంటూ వచ్చింది కదా అని అంటున్నారు. అయినా మా జగన్మోహన్ వల్ల మాకు ఏం లేదంటే మాకు అవమానం అంతే. ఆ చేసిన పనులు మంచుకున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం తప్ప మా జగన్ వల్ల 1 రూపాయి లేదు మాకు. అవమానం అంతే. బాగుంటుందండి అవమానం. ఈ లోగలేమో మేము కూడా ఇప్పుడు చంద్రబాబు వచ్చినా ఇంకా ఈ 3 పార్టీలు గుద్దుకుంటలో తప్ప ఏం అవ్వదు. జగన్ మళ్ళీ 5 సంవత్సరాలు ఇప్పటికే వెనకపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన రాకుండా ఈయన వచ్చాడు అనుకోండి, మళ్ళీ వెనకపోద్ది. అప్పుడు పెద్దలు నష్టపోతారు. ఆడికాడు బాగానే ఉంటాడు, జగన్ కూడా బాగానే ఉంటారు, చంద్రబాబు అందరూ బాగానే ఉంటారు. జగన్ ఇప్పుడు మనమే పోతాం. ఈసారి ఆమెగా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి మనం చేసుకోవాలి. మనకు ఆయన నగ్గించుకుంటే పనులు అవుతాయి కంపల్సరీ.